హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇవి పాటించండి చాలు. 100 ఏళ్ళు గ్యారంటీగా జీవిస్తారు. ప్రతిరోజు 2 పూటలా పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవగానే పరగడుపున 2 నుంచి 3 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కనీసం 15 నుండి 20 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా మంచిది. రోజుకు ఒక యాపిల్ లేదా జామకాయను తినడం వల్ల డాక్టర్ అవసరమే ఉండదని అంటారు. రోజు ఉదయం అల్పాహారానికి ముందు ఏదైనా తులసి, జామ, కొత్తిమీర, పుదీనాలతో కషాయం చేసుకొని త్రాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీకు నీరసంగా అనిపించినప్పుడు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ నిమ్మ చెక్క, 1 స్పూన్ తేనెను త్రాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. రోజులో కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని త్రాగితే రోగాలు దరిచేరవు. మీరు త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని త్రాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. నీళ్లల్లో 3 నుండి 5 బాదం, 2 ఖర్జూరాలు, 3 వాల్నట్స్ నానబెట్టి తింటే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గడమే కాకుండా మీకు కావలసిన ప్రోటీన్ అందుతుంది. రోజుకు 2 అరటిపండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. మీరు ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. వారానికి 2 నుండి 3 రోజులు బీట్రూట్ను తినడం వల్ల కొత్త రక్తం ఏర్పడుతుంది. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తీసుకుంటే జీర్ణశక్తి పెరగడమే కాకుండా మీకు కావలసిన ఐరన్ కూడా అందుతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంలో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలు, ఎముకలు గుల్లబారడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. ఉసిరి లేదా త్రిఫల చూర్ణం నీటిలో కలుపుకొని రోజు తాగడం వల్ల అనారోగ్యం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న రోజు నీరు లేదా పండ్లు మాత్రమే సేవించండి. భోజనంలో మసాలాలను, అలాగే పులుపు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండండి. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటలా పళ్ళను తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మేల్కొనవద్దు. దీనివలన అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు రోజు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. రోజులో అప్పుడప్పుడు నవ్వండి. ఓ 3 నవ్వించండి. నవ్వడం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుకుంటూ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తవారైతే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.